హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజొచ్చేసి నేను బ్లౌజ్ వర్క్ వీడియోనైతే మీతో నేను షేర్ చేస్తాను. చాలా సింపుల్‌గా, చాలా ఈజీ మెథడ్‌లో చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. కొన్ని కొన్ని పనులు మనం చాలా ఈజీగా చేసేసుకుంటే మనకంటూ మనం కొన్ని వర్క్ చేసుకున్నా, ఏదన్నా చేసినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకొస్తాయండి. ఇదొచ్చేసి వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే అక్కడే 2 బ్లౌజెస్ వర్క్ చేశాను అని చెప్పాను కదా! ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇది రెండో వీడియో అండి. వీడియోలోకెళ్ళిపోదాం రండి. శారీ వచ్చేసి ఇదండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా! ఇవి పట్టు టైప్‌లో కూడా వస్తున్నాయి. అదే విధంగా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయి ఈ టైప్ ఆఫ్ శారీస్. ఇదైతే పట్టు శారీనే అండి ఇది. ఈ ఇలా శారీ అంతా ప్లెయిన్‌గా ఉండి అక్కడక్కడ ఈ బుట్టాస్ అయితే వచ్చింది. కొంగు మాత్రం చూసారు కదా! గ్రీన్ కలర్‌లో కొంగుందండి. అది గ్రీన్ కూడా నార్మల్ గ్రీన్ కాదు. పికాక్ గ్రీన్ అంటాం కదా! ఆ టైప్‌లో ఉందనమాట. సేమ్ బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారు. కొంగు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్‌లో బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది శారీలోనే. ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది. సరే బ్లౌజ్ అయితే కుట్టిచ్చేసుకుంది తను శాంభవి. నేను దానికి వర్క్ చేస్తాను ఏదన్నా అని చెప్పనైతే మేమిద్దరము తనకి ఇంట్రెస్ట్. సరే 1, 2 చూపిస్తే తను గూడా చేసుకుంటుంది. తనకి కూడా ఇంట్రెస్ట్ కదా! ఇట్లాంటివి వచ్చిన వాళ్ళం ఇద్దరం కలిసామనుకోండి, ఇలాంటి పనులే చేసేస్తూ ఉంటాం కదా! ఒకళ్ళ ఐడియాతోటి ఒకళ్ళు. ఇంకా సరే ఇద్దరము షాప్‌కైతే వెళ్ళి దానికి కావాల్సిన మెటీరియల్ అయితే తెచ్చేసేసుకున్నాము. తర్వాత ఈ బ్లౌజ్‌కి నాకేమనిపించిందంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా! మనం సెల్ఫ్ కలర్స్ గానీ, సిల్వర్, గోల్డ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే వేరే శారీస్ మీద కూడా బావుంటుంది గదా! అనైతే అనిపిచ్చింది. అలా దానికి సరిపోయేలాగా మెటీరియల్ అయితే తీసుకొచ్చాము. బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్‌కి డిజైన్ వేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా మీరు. మనం ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా వర్క్ బ్లౌజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ మనం దానికి ఏ వర్క్ వేసుకుంటే బావుంటుంది అని ముందు మనం ఆలోచించుకోవాలి. తర్వాత దానికి తగ్గ మెటీరియల్‌ని మనం తెచ్చుకోవాలండి. అది తక్కువ పడకుండా చూసి తెచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి మనం వేసే డిజైన్‌ని పెన్సిల్‌తో కానీ, పెన్నుతో కానీ, చాక్ పీస్‌తో కానీ మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్ సరిగ్గా చూసుకొని ఎక్కువ తక్కువ రాకుండా చూసుకొని మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్స్‌కి ఈ మధ్య ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్ అయితే వేసుకుందాము అని అనుకున్నాము ఇద్దరము. ముందు ఆలోచించుకున్నాము. ఈ డిజైన్ వేసుకుందాము అంటే తనకు కూడా నచ్చింది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవును అత్తయ్య బావుంది. ఇలా చేద్దాము అనంటే, సరే ఇంక అక్కడేంటంటే మాకు స్కేల్‌లు కానీ, టేపు అవన్నీ ఏమి అవైలబుల్ లేదు. దొరకలేదు. అంటే వదిన మిషన్ కుట్టేది గానీ ఎప్పుడో ఇంక అవన్నీ ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసేది ఎందుకులే అని చెప్పనని ఇందాక మీరు చూసారు గదా! నేను ఆ బాక్స్ తోటే మెజర్‌మెంట్ చూసి లైన్స్ అయితే గీసానండి. ఇదేంటంటే మన షోల్డర్ ఉంటుంది కదా! బ్లౌజ్ షోల్డరు ఆ షోల్డరు ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది కదా! షోల్డర్ కరెక్ట్‌గా మనకి లైన్ అక్కడి నుంచి మనం ఇందాక మీరు వీడియోలో చూసినట్టుగా నేను వి షేప్‌లో డ్రా చేయాలనుకున్నాను. అందుకని చెప్పి కరెక్ట్‌గా మెజర్‌మెంట్ తీసుకొని నేను అక్కడి నుంచి ఈ లైన్స్ అయితే గీసుకున్నాను. ఇక్కడ కింద వచ్చేసి ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఈ లైన్ మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అటు సైడు, ఇటు సైడు అని చూడ్డానికి నేను 3 ఇంచెస్ గ్యాప్ అయితే పెట్టానండి. అంటే మిడిల్‌లో. అంటే ఈ మిడిల్ పార్ట్ అంతా మొత్తము 6 ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా తీసుకున్నాను. అప్పుడేంటంటే ఇది కరెక్ట్‌గా లైన్స్ అనేది ఈక్వల్‌గా ఫార్మ్ అయ్యాయనని తెలుస్తుంది మనకి. దాని తర్వాత వచ్చేసి ముందు మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్ చూసుకొని డ్రా చేసుకోవడమే కొంచెం పెద్ద పని అనిపిస్తుంది. మరీ పెద్ద పనేం కాదు. సింపులే. మరీ కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదులెండి. మరీ మనం అంత పర్ఫెక్ట్‌గానేం లేదు. ఇప్పుడు షోల్డర్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ మనకి కొంచెం అటు ఇటు అయినా కూడా పెద్దగా తేడా కనిపించదు అలా అని. లేదు మన దగ్గర స్కేల్ ఉందనుకోండి ఇంకా చాలా ఈజీగా లైన్ అయితే గీసేసుకోవచ్చు. ఇలా కార్నర్‌గా స్లాంటింగ్ లైన్‌గా నేను వి షేప్‌లో గీసాను. తర్వాత దానికి గమ్ పెట్టేసేసి గ్లూ తెలుసు కదా! నేను ఆల్రెడీ పాత వీడియోస్‌లో గూడా చెప్పాను. ఈ గ్లూ అయితే రూ. 25 ఏమో ఉంటుంది. ఇది చాలా బాగా స్టిక్ అవుతుందండి. ఇంకా ఆ గ్లూ అప్లై చేసేసి దాని మీద ఫస్ట్ స్టోన్ చైను, గోల్డ్ చైను ఆహ్, గోల్డ్ బాల్ చైను, మధ్యలో స్టోన్ చైను. ఈ విధంగా లైన్ అయితే
అంటించేసుకోవాలి. ముందు మనం ఆ లైన్ మెజర్‌మెంట్ చూసుకొని ఎంత పొడుగుందో అంత పొడుగ్గా ఈ స్టోన్స్ కానీ, బాల్ చైన్ కానీ కట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మరీ పొడుగ్గా ఉందన్నా అంటించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! ఆ సైజు చూసుకొని మనం కట్ చేసేసుకున్నామంటే ఇలా అంటించడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా నేనవి లేస్ అనేది ముక్కలు చేసేసుకొని బాల్ చైనును, స్టోన్ చైను చేసేసి దాన్నైతే ఈ విధంగా అంటించేసాను గమ్ పెట్టేసి. ఇక్కడ మనం టూత్ పిక్ కానీ, లేకపోతే అగరబత్తి పుల్ల గానీ ఏదో ఒక దాంతోటి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం చేత్తో చెయ్యొచ్చు కానీ, ఆ గమ్ అనేది మన చేతులకి కూడా అంటుకుంటూ ఒక్కొక్కసారి ఆ ఈ లేసు, బాల్ చైను ఈ లైన్స్ అనేవి లేచొచ్చేస్తాయి మనకు చేతికి గమ్‌తో పాటు. అందుకని ఈ విధంగా ఏదన్నా పుల్లతోటి మనం కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసేసుకొని లైన్ అనేది నీట్‌గా డ్రా చేసేసుకొని అంటించుకోవడమేనండి. చూసారు గదా! చాలా నీట్‌గా అంటించేసేసాను. చాలా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు దీనికి డిజైన్ ఏమనుకున్నామంటే ఫ్లవర్స్ వేద్దాము. ఈ పైన లైన్ అంతా పొడుగుతాన అనుకున్నాము. అలా అనుకోని ముందు గమ్ అయితే అప్లై చేశాను. మీరిలా ఫస్ట్ టైమ్ ఎవరైనా చేస్తున్న వాళ్ళైనా, రెగ్యులర్‌గా చేసేవాళ్ళైనా ఏంటంటే ఇటు, అటు మనం ఏంటంటే ఈ గమ్ము పెట్టుకునేటప్పుడే మనం ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టుకోవాలండి. అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో. ఒక లైన్ ఇటు వేస్తే, ఒక లైన్ అటు వేయడము. అలా వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లవర్ పెటల్స్ అనేవి గూడా అన్నీ ఈక్వల్‌గా ఫార్మ్ అవుతాయి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని కాకుండా దగ్గరగా, దూరంగా అనేలా కాకుండా మనకి అలా మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో డ్రా చేసుకున్నామంటే చాలా ఈజీగా పెటల్స్ కూడా మనకి ఈక్వల్‌గా ఫార్మ్ అవుతాయి. చూసారు గదండీ! ఈ విధంగా నేను పైన ఫస్ట్ అయితే 5 పెటల్స్ వచ్చేలాగా పెట్టాము. కానీ తర్వాత అనిపించింది ఇది వి షేప్‌లో ఉంది కదా! ఫ్లవర్ కూడా వి షేప్‌లో తీసుకుందాము. లుక్ బావుంటుంది అని అనిపించి మళ్ళీ వెంటనే ఈ విధంగా వి షేప్‌లో ఫ్లవర్స్ అయితే ఫార్మ్ చేశాము. అంటే 7 పెటల్స్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ పెట్టుకుంటూ గమ్ తోటి అవి కుందన్స్ అయితే స్టిక్ చేసేసామండి. కుందన్స్ వచ్చేసి నేను సిల్వర్ కలర్ కుందన్స్ అయితే తీసుకొచ్చాము. అవేంటంటే మనకి వేరే కలర్ ఇప్పుడు ఇది కట్ కుందన్స్ అనమాట. ప్లెయిన్‌వి కాదు. ఇవి చూసారా మీరు వీడియోలో చూస్తుంటేనే మీకు ఆ బ్లౌజ్ కలర్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అవి. అవి యాక్చువల్లీ సిల్వర్ కలర్ తీసుకొచ్చాము. అవేంటంటే ఆ గ్రీన్ కలర్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. చాలా బాగున్నాయి. అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఇంక ఈ మధ్యలో పెట్టిన కుందన్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకొచ్చాము. ఇలా ఈ కాంబినేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే శారీ కలర్ తీసుకోకుండా ఇప్పుడు ఇలా వర్క్ చేసుకున్నాము ప్లెయిన్ బ్లౌజు. ఇదేంటంటే ఇంకొక శారీకి కూడా మనకి మ్యాచ్ అవ్వచ్చు కదా! అంటే ఒక బ్లౌజే మనం వేరే శారీస్‌కి కూడా మనము పేరప్ చేసుకొని వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతోటి ఈ విధంగా కుందన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే వచ్చాము. ఈ సైడ్ మొత్తం అంటించేసిన తర్వాత వి షేప్‌కి ఈ కింద బార్డర్‌కి కూడా ఈ విధంగా సేమ్ అదే వి షేప్‌లో సేమ్ అలాగే కుందన్స్ అయితే అంటించేస్తున్నానండి. ఇగో ఇందాక నేను చెప్పాను కదా! గమ్ము మనం కరెక్ట్‌గా ఫస్ట్ ఇలా ఆపోజిట్ లైన్స్, తర్వాత మిడిల్ లైన్స్, తర్వాత ఆ విధంగా మనం పెట్టుకుంటూ వెళ్తే మనకి ఫ్లవర్ అనేది ఈక్వల్‌గా వస్తుందండి. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా అని రాకుండా. తర్వాత ఈ మధ్యలో గ్యాప్‌ని ఫిల్ చేయడానికి గోల్డ్ కలరు రౌండ్ షేప్ కుందన్స్ రౌండ్‌వి అయితే తీసుకొచ్చాము. అవి అంటించేసాము. తర్వాత ఇది హ్యాండ్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇది ఫైనల్‌గా మనకి ఈ బాల్ చైన్ అనేది కలర్ పోకుండా ఉండడానికి, అలాగే ఈ స్టోన్ చైన్ అనేది మనకి హెయిర్‌కి అది పట్టేస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి, అది ఎప్పుడు షైనింగ్‌గా ఉండడానికి గోల్డ్ కలర్ అనేది మెరుస్తూ ఉండాలి అంటే బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే నేను ఎప్పుడూ చెప్పే టిప్పేనండి. నెయిల్ పాలిష్ షైనర్ ఉంటుంది కదా! ఆ షైనర్‌ని మనం ఫైనల్‌గా దాని మీద అప్లై చేసేసామనుకోండి అది చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఆ గోల్డ్ బాల్ చైన్ అనేది మనకి బ్లాక్ అవ్వకుండా ఎప్పుడు గోల్డ్ కలర్‌లోనే ఉంటుందండి. మనం ఇలా ఎంత వర్క్ చేసుకున్నా ఇది మనకి రూ. 100, $200లోనే మనం కంప్లీట్ చేసేసుకున్నాగా దాన్ని కూడా మనం జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలి కదా! ఫైనల్‌గా షైనర్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మీరు. పెట్టేసేసి బ్లౌజ్ అనేది 24 అవర్స్ మనం బాగా ఆరనివ్వాలండి. ఇదిగోండి ఈ హ్యాండ్ పార్ట్ అంతా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది అనేది తప్పకుండా మీరు కామెంట్‌లో అయితే నాకు చెప్పండి. ఇదిగోండి అసలు కుట్టే పని లేకుండా చాలా సింపుల్‌గా అసలు చెప్పాలంటే మేము గట్టిగా కూర్చుంటే తొందరగా అయిపోతుందండి. ఒక 1½ అవర్‌లో కంప్లీట్ చేసేయొచ్చు అసల. ఇప్పుడు చూసారు కదా నేను ఫ్లవర్ ఎలా ఫార్మ్ చేశానో 8 పెటల్స్ ఫ్లవర్‌ని మనం ఫస్ట్ 4 లైన్స్ డ్రా చేసుకొని తర్వాత మధ్యలో 4 లైన్స్ డ్రా చేసామంటే ఫ్లవర్ అనేది కరెక్ట్‌గా రౌండ్ షేప్‌లో మనకి
నీట్గా వస్తుంది. ఇందాక హ్యాండ్స్కి చెప్పింది కూడా నేను అదేనండి. ఈ విధంగా మనం ఫస్టే డ్రా చేసుకునేటప్పుడే ఇలా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నామండి మాకు భయం వేస్తుంది, కొంచెం అటు ఇటుగా అయిపోతుందేమో అని అనుకునే వాళ్ళైతే ఫస్ట్ మీరు పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ డ్రా చేసుకోండి. మీరు ఒక రౌండ్ షేప్ ఏదైనా కట్ చేసుకొని ఒక మూతతోటి ఆ మూతని పెట్టి డ్రా చేసుకొని అప్పుడు చేసుకోండి. మీకు ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే నార్మల్గా 1-2 సార్లు పర్వాలేదు అంటే ఇలా చేసేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది కూడా ఈ లోపల సైడ్ మనకి ఉక్సులు వస్తాయి కదా, నెక్ సైడు అక్కడ స్టార్ట్ చేయండి బ్లౌజ్ అనేది. మీరు అక్కడ 2 ఫ్లవర్స్ పెట్టంగానే మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అక్కడ ఏంటంటే కొంచెం వంకర టింకర్గా అయినా కూడా మనకి కొంగు అడ్డొస్తుంది కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం అనిపించదు. అలా మీరు ఉక్సుల దగ్గర ఫస్ట్ సైడ్ మీరు డిజైన్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత మీరు మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకోండి. చాలా ఈజీ అనండి, ఇదేం పెద్ద పని అయితే కాదు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ దగ్గర ఉన్న ప్లెయిన్ బ్లౌజ్కి మనకి కాస్ట్ కూడా ఎంతో ఎక్కువ అవ్వదండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, చాలా బాగుందండి. అసలు వీడియోలో కన్నా రియల్గా చూస్తూ ఉంటే మాత్రం చాలా బాగా మెరుస్తూ కాంబినేషన్ అయితే సూపర్గా సెట్ అయింది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఐరన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం రివర్స్ చేసి ఐరన్ చేసామంటే కుందన్స్ ఎప్పటికీ ఊడిపోవండి. బాయ్ బాయ్.